సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 28వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధను రాశి యందు కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము సంచరిస్తూ ఉండగా, మకర రాశి యందు రవిగ్రహము, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు సింహము, కన్య, తులారాశుల యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహము, అలాగే కుజగ్రహము ఈ రాశి వారికి ప్రధానంగా ఉపయుక్తమయ్యేటువంటి గ్రహాలు. వీటితో పాటుగా ఈ వారం చంద్రబలం ప్రారంభమైనటువంటి 2 రోజుల తర్వాత, అంటే సోమవారం సాయంత్రం లగాయితూ గురువారం ఉదయం వరకు కూడా చంద్రబలం ఉన్నది. వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ వారం ముందుకు వెళుతుంది. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అయితే ఈ సప్తమ స్థానంలో రవి, అష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, ఈ 2 గ్రహాలు, వీటికి అగ్నికి ఆజ్యం పోసినట్టు భాగ్యమందు రాహు, ఈ 3 గ్రహాలు చాలా రకాలైనటువంటి సమస్యలకి కారణమవుతాయి. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, లేదా అసలు ఉత్సాహాన్ని భంగం చేసేటువంటి విధంగా ఏదో ఒక కొత్త అనారోగ్య సమస్యలు, పునవి ప్రాణాంతకమా కాదు, కానీ వాటి వల్ల మానసికమైనటువంటి భయం లేదా ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఏదో ఒక రకంగా ఈ వచ్చినటువంటి డబ్బు బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఏమీ లేకపోతే ఉత్తినే కూర్చుని ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు, దాన్ని తగలేసేస్తారు, దీనివల్ల డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు. ఇలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఉన్నది. అయితే వృత్తి ఉద్యోగాలలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటి వల్ల మాత్రం, అంటే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం కొంత ఒడిదుడుకులు ఉంటాయి, కానీ అవి పోయేటువంటి సమస్యలు అయితే కాదు. అంటే ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం సక్రమంగా సాగుతూ ఉంటుంది, ధన రాబడి ఉంటుంది. కాకపోతే ఈ వచ్చినటువంటి ధనాన్ని దాచుకోలేక మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వారం యొక్క స్థితిగతులను చూసినప్పుడు షష్ఠ స్థానమందు కుజబుధులు ఉండడమే ఈ రాశి వారికి పెద్ద బలం. దీనివల్ల ఏమవుతుంది, అటు వచ్చినటువంటి ఆర్థిక అనారోగ్య సమస్యల నుండి త్వరితగతిన మీరు బయటపడగలుగుతున్నారు. అయితే వీటి వల్ల వచ్చినటువంటి ఆలోచనలు మాత్రం చాలా సతమతం చేస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడు చూసినా పరధ్యానంలో ఉండడము, ఒంటరిగా తిరుగుతూ ఉండడము, పని మీద శ్రద్ధ లేకపోవడము, బద్ధకం అధికంగా ఉండడము, అలాగే ఏదేమైనా మీకు ఉపయోగం లేనటువంటి వస్తువుల మీద ఎక్కువ ధనాన్ని మీరు పెట్టుబడి కింద పెట్టడం లాంటి అంశాలు మాత్రం ఈ వారంలో కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ప్రత్యేకించి ఈ మంగళవారం, బుధవారం మాత్రం కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు అయితే సానుకూలంగానే ఉన్నాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఏర్పడినా కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేదా గతంలో మీకు ఉండేటువంటి అనుభవం ద్వారానో మీరు వాటి నుండి బయటపడగలుగుతారు. వ్యాపార లాభం ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది. విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అష్టమ శనేశ్వరుడు, భాగ్యరాహువు, సప్తమ రవి, ఈ 3 కూడా ఈ విద్యార్థుల యొక్క ఏకాగ్రతని భంగం చేసేటువంటి గ్రహాలు. కాబట్టి చదువరులు చాలా జాగ్రత్తగా చదువుకుంటూ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడుతూ ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక అశాంతిని కలగజేస్తుంది. కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితుల రీత్యా కొంత మానసిక ప్రశాంతత లోపించడము, అనుకున్నటువంటి కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగకపోవడం లాంటివి మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై
కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. చక్కగా ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని పఠనం చేస్తూ ఉండండి. ప్రత్యేకించి శనివారం, సోమవారాలు శివాలయంలో దీపాన్ని పెడుతూ ఉండండి. అలాగే వీలున్నంత వరకు తెలదానం చేయండి. శనివారం నాడు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.